హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాడు మీ తిరుపతి కాంతారావు, మీ నేస్తం. ఫ్రెండ్స్, మీకు కొత్త విషయం ఒకటి పరిచయం చేస్తాను. అదే ఫ్రెండ్స్, సుండ్రు తెల్లగా వస్తుంటుంది. సుండ్రు చాలా దురద పుడుతుంటుంది తలంతా. ఎక్కడికి వెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా, లేక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇలాగ బకురుకుంటుంటాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ దురద అటువంటిది. మనకు బకురుతుంటే మనకు బాగానే ఉంటుంది, చూసిన వాళ్ళకి మాత్రం చాలా అసహ్యంగా ఉంటుంది. అంతే కదా. ఈ సుండ్రుకు మెయిన్ కారణము శాంపుల్. మనం శాంపుల్ రాస్తున్నామే, అదే ప్రథమ కారణము. జుత్తు ఊడిపోవడము, సుండ్రు తయారవడము శాంపులే. రకరకాల కెమికల్ కలిపేసి ఆ శాంపుల్ తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, మన తాతమ్మలు, మన నాన్నమ్మలు సీకాయ, మెంతులు, కుంకుడికాయ చక్కగా నూరుకొని అవన్నీ ముందు నానేసుకొని ఉదయం చక్కగా నూరుకొని తలకు బాగా పట్టించుకొని తలకి స్నానం చేసేవారు. ఎంత చక్కగుండిదో, నిగనిగలు ఆడుతుండేది జుత్తు. ఒక్క వెంట్రుకు కూడా ఊడేది కాదు. ఇప్పుడు అంత స్పీడ్. ₹1 షాంపూ తెచ్చేయడము, అది ఇలా సింపేయడము, బుర్రకు రాసేయడము, తలకు స్నానం చేసేయడం. అంతే కదా. టైం లేదు మనకి. రాత్రి అవి నానేయడానికి టైం లేదు, ఆ దుకాణంకి వెళ్ళి అవి తెచ్చుకోవడానికి టైం లేదు, అవి నూరుకోవడానికి కూడా టైం లేదు. మిక్సీలు ఉన్నాయి, మిక్సీలో వేసుకున్నా సరే అయిపోద్ది. పొడి ఒక్కసారి అవి ఎక్కువ తెచ్చుకొని పొడి చేసుకొని ఆ పొడి రాత్రి నానేసుకొని ఉదయం రాసుకున్నా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అలా చేయరు, మన మాట వినరు. అప్పుడు పూర్వీకులు ఆ సీకాయ, కుంకుడికాయ, మెంతులు లేకపోతే చెరువులు ఉండేవి. అప్పుడు చెరువులు స్నానంకి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ ఒడ్డున ఉన్న మట్టి తీసి తలకు రాసుకునేవారు. చక్కగా కుళ్ళంతా ఊడిపోయేది, చక్కగా ఉండేది. ఇప్పుడు మట్టి ఎవరు రాస్తారా? ఎవరు రాయరు. దానికోసం కొన్ని వేలైనా ఖర్చు పెడతారు కానీ మట్టి రాయరు. మట్టిలోన అంత మర్మం ఉన్నది. సరే, ఏటిదంతా సోది చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా. దీనికోసం ఒక మంచి చిట్కా ఉంది, వెంటనే మీకు చూపిస్తాను. చూడండి, ఇది చూడండి. దేట తెలుసా? మీరు ఎక్కడైనా చూసారా? చూసి ఉంటారు, మంగళ షాపులో చూసి ఉంటారు, బార్బర్ షాపులో. దీని పేరు ఉప్పు పట్టికి. ఉప్పు పట్టికి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంటుంది. ఇది చక్కగా తెచ్చుకుంటారు. ఇంత సైజు ముక్క మీకు ₹5 లేదంటే ₹10 అవుతుంది. ఇది తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఎప్పుడైనా తలకు స్నానం చేసారనుకో, అదే షాంపూ అని ఏదైనా దేంతో చేసుకున్నారనుకో, తల ఒక రవ్వ కొంచెం తుడిచేస్తారు తువ్వాలతోటి, కొంచెం తడిగా ఉంటుంది కదా, అప్పుడు ఇది ఇలా రాసుకోవాలి. మొత్తం తలంతా ఇలాగ రాసుకొని దువ్వేసుకోండి. లేదు, తలకు స్నానం చేయలేదు, పొడిగా ఉంది జుత్తు, అప్పుడేటి చేస్తారు? ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తెచ్చుకొని అక్కడ ఉంచుకొని
ఈ పటిక నీటిలో ముంచి అప్పుడు రాసుకోండి. వారం రోజుల్లో మీకు సొండ్రు అనేది కనబడదు. మరి అంత చక్కగా పనిచేస్తుంది పటికి. చూడండి, ఉప్పు పటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచివి చిట్కాయలతో మీ ముందుకు వస్తాడు మీ నేస్తం తిరుపతి కాంతారావు. బాయ్ ఫ్రెండ్స్.